క్రీస్తుని బట్టి మీకు శుభములు. ఇదివరకు మనము మత్తయి సువార్త 7:8 అడుగు ప్రతివాడును పొందును అన్న సంగతి మనం చూసుకున్నాం. అది దేవుని గొప్ప వరముగా దాన్ని మనము గ్రహించగలిగాం. ఆ వరములో భాగంగానే వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని ప్రభువు చెప్పడం కూడా చూస్తున్నాం. అయితే వీటన్నిటికీ సూత్రం ఒకటే, అదేంటంటే ప్రభువుని వెంబడించుట. ఆయన వెంబడించుకుంటే ఈ వాగ్దానం ఏది కూడా మనకు లభ్యమవదు. అయితే ఎవరు అడుగువాడు, ఎందుకు వెదుగుతారు, ఎందుకు తట్టుతారు అనే సంగతులు మనం ఆలోచిస్తే, అవసరం ఉన్నవాడు అడుగుతాడు, పోగొట్టుకున్నవాడు వెదుగుతాడు, అత్యవసరతలో ఉన్నవాడు తట్టుతాడు. ఈ సంగతులు ప్రభు గ్రహించి ఈ 3 విషయాలను కూడా మనకు ఆయన మాట ద్వారా తెలియజేశాడు. అంటే మన జీవితంలో ఇలాంటి సందర్భాలు 3 ఉంటాయి. మన అవసరాల విషయము, కోరికల విషయము దేవుణ్ణి మనం అడుగుతాం. అవి దేవుని చిత్తానుసారమై ఉండాలి. ఎందుకంటే అందులో ఏమాత్రం అపవిత్రత ఉన్నను ప్రభు వాటిని మనకి దయచేయడు. అలాగే ఒకడు ఎందుకు వెతుకుతాడు అంటే, వాడు పోగొట్టుకున్నప్పుడు వెతుకుతాడు. ఏం పోగొట్టుకున్నాడు అనేది ఆలోచన చేయాలి. క్రైస్తవులుగా కొన్నిసార్లు మనము సమాధానమును, సంతోషమును, నెమ్మదిని కోల్పోతాం. ఏదో ఒక పరిస్థితిని బట్టో, వ్యక్తులను బట్టో మనము వాటిని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు దేవునితోనే సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం. మనం చేసిన అతిక్రమములు బట్టి అలాగ జరగడం మనము చూస్తూ ఉంటాం. క్రీస్తుని వెంబడిస్తూ ఒకవేళ మనము పోగొట్టుకుని ఎట్లా మనము పోగొట్టుకున్నామన్న సంగతిని గ్రహించినప్పుడు వెతకటం ప్రారంభిస్తే, ప్రభువునందు వెతకడం ప్రారంభిస్తే కోల్పోయిన వాటిని మనము తిరిగి సంపాదించుకోవచ్చు. మనుషులతో మనకు సమాధానం లేనప్పుడు దాన్ని వెతికితే సంపాదించుకోవచ్చు. దేవునితో సమాధానం లేనప్పుడు, అలాగే జీవితంలో నెమ్మది లేనప్పుడు. అయితే ఇవన్నీ కూడా వాక్యములో నుండి మనము పొందవలసిన వారమై ఉన్నాం. మనము వెతుకుచున్నప్పుడు వాక్యానుసారంగా వాక్యంలో ఉన్న జ్ఞానమును బట్టి మనం వెతుకుచూ ఉండాలి. అందుకే వాక్యాన్ని మనము ఎల్లప్పుడూ కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు మనకు అర్థం కాని పరిస్థితులకు సమాధానం కావాలి. అది మనము వాక్యంలో వెతికినప్పుడు మనకి దొరకడం జరుగుతూ ఉంటుంది. అలాగే తట్టువాడు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము ఎవరో ఒకరి సహాయం పొందటానికి ఎంతమాత్రం వెనకాడం. మన స్నేహితులకో, బంధువులకో ఎవరో ఒకరికి మనము విషయాన్ని తెలియజేసి సహాయాన్ని పొందడానికి చూస్తాం. సో ఈ ఆకస్మిక పరిస్థితులు మన మీద పడినప్పుడు ఆ సమయంలో కూడా మనము ప్రభు యొక్క సన్నిధిని మనం చేరి అక్కడ మనం తట్టగలిగితే ఆయన దయచేస్తారంటున్నాడు. అంటే ఈ 3 సంగతులను మనకి దేవుడు వరంగా ఇవ్వటం ద్వారా ఏం చెప్తున్నాడంటే, ఏ పరిస్థితుల్లోనైనా సరే, ఎలాంటి సమయంలోనైనా సరే మనము క్రీస్తుని వెంబడించు లేదా ఆయనను వెంబడించడానికి ఆసక్తి చూపుచు దేవుని వైపు తిరగవలసిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని వైపు మనం తిరిగితే ఆయన మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడని చెప్తున్నాడు. ప్రతివానికి కూడా ఈ 3 సందర్భాలు ఎదురవుతాయి. ఏదో ఒక సమయంలో ఇవి వాడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనకు అనేక అవసరాలు ఉన్నప్పుడు ప్రభువుకు మనం ప్రార్థన చేయాలి. అలాగే మనం ఒకవేళ ఏదైనా పోగొట్టుకున్నాం అనుకోండి, దాని విషయంలో కూడా ప్రభు అనుగ్రహించిన వాక్యంలో వాటి గూర్చిన పరిష్కారమును, సమాధానం మనం వెతకాలి. అంతేకాకుండా ఒకవేళ ఆకస్మికంగా మన మీద ఏదైనా పడింది అనుకోండి, మనం తట్టుకోలేని పరిస్థితే మన మీద పడి ఉండొచ్చు.
లేదా అనుకోని పరిస్థితుల్లో మనం చిక్కుకొని ఉండొచ్చు. మన ప్రమేయం లేకుండానే అలా జరిగి ఉండొచ్చు. అలాంటి సమయాల్లో మనము ప్రభువుని చేరి ఆయనకు విజ్ఞాపన చేసుకున్నప్పుడు, ఆయన పరలోక ద్వారములను మనం తట్టినట్టుగా విజ్ఞాపన చేసుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఆకస్మిక సమయాల్లో కూడా ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతి మనకు తెలియజేస్తున్నాడు. ఈ వాక్యము దేవుడు తన బిడ్డలైన క్రైస్తవులకు అనుగ్రహించిన గొప్ప వరము. దీన్ని అన్ని సమయముల్లోనూ మనం ఉపయోగించుకోవచ్చు. ఉపయోగించుకుంటే లాభము పొంది సంతోషించి దేవుని మహిమపరిచే స్థితిలో మనం ఉంటాం. ఉపయోగించుకొని ఎడల జీవితంలో తాత్కాలికమైన పరిష్కారములు ఒకవేళ మనం పొందవచ్చునేమో, కానీ నిత్య సమాధానమును, సంతోషమును, నెమ్మదిని మనం పొందలేము. తద్వారా జీవితంలో ఎప్పుడూ కూడా మనకి లోటు, బాధ, వేదన ఏదో సమయంలో మనల్ని వెంటాడుతూ ఉంటుంది. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమగా దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. ఇంతటి గొప్పటి వాగ్దానం మాకు మీ కుమారుని ద్వారా అనుగ్రహించి నాన్న దీన్ని మేము ఆచరించగలిగితే అందుకు తగిన విశ్వాసమును మేము మరి చూపించగలిగితే ఖచ్చితంగా మీరు మా పక్షముగా ఉండి ఏ సమయంలోనైనాను, ఏ పరిస్థితిలోనైనా మాకు సహాయం చేయవాడిగా ఉన్నామని మాకు తెలియజేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. నాన్న మరి ఈ వాక్యమును మా హృదయంలో మేము ఉంచుకొని దానికి అనుకూలంగా జీవించడానికి సహాయం చేయండి. అందుకు నీ కుమారుని మేము నిత్యము వెంబడించి వారము ఉన్నట్లు మమ్మల్ని బలపరిచి మీ ఆదరణ మాకు దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.